హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ లెసన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా ఏపీ బ్రిడ్జ్ కోర్స్ వారిది తెలుగు లెవెల్ 2 సాధనా పత్రం 12లోని కొన్ని కృత్యాలను చూద్దాం. నాకు తెలిసి ఈ వీడియోలో పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా చాలా సులభమైన రీతిలో యానిమేషన్స్ని రూపొందించడం జరిగింది. మొదటి కృత్యాన్ని చూద్దాం. కింది పదాలు చదివి అన్ని పదాలలో ఉండే అక్షరాన్ని గుర్తించి రాయండి. మొదటి పదాల వరుసను చూద్దాం. ఘటం, సంఘం, ఘనం, మేఘం. గమనించారు కదా పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి పదాలలో అన్ని పదాలలో ఒకే అక్షరం ఏముంది? ఘ. రెండవ పదాల వరుసను చూద్దాం. జషం, ఝరి, ఝంకారం. ఈ పదాలలో ఉన్నటువంటి అక్షరం ఝ. మూడవ పదాల వరుసను చూద్దాం. ఔషధం, ఉష, మేషం, వేషం. ఈ పదాలలో గమనించినట్లయితే అన్ని పదాలలో కూడా ష అనే అక్షరం ఉంది. నాలుగవ వరుసను చూద్దాం. ఋతువు, ఋషి, రుణం. ఈ పదాలన్నిటిలో కూడా రు అనే అక్షరం ఉంది. ఐదవ వరుసను చూద్దాం. ఫణి, సీతాఫలం, రామఫలం. ఈ పదాలలో ఫ అనే అక్షరం అన్ని చోట్ల ఉంది. మరొక కృత్యాన్ని చూద్దాం. జతపరిచి రాయండి. చేతికి గాజులు తొడిగింది. మెడలో హారం వేసింది. జడలో పూలు తురిమింది. తానే రాణినని మురిసింది. హుందాగా ముందుకు నడిచింది. మరొక కృత్యాన్ని చూద్దాం. కింది పేరాను చదవండి. అనగనగా ఒక రాజు. ఆయన పేరు సుధాముడు. ఆ రాజు చాలా బలవంతుడు. పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. ఒకరోజు సుధాముడు అడవికి వేటకు పోయాడు. ఇప్పుడు ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్నను చూద్దాం. రాజు పేరేమిటి? ఈ పేరాలో ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడుంది. ఆయన పేరు సుధాముడు. రెండవ ప్రశ్నను చూద్దాం. సుధాముడు అంటే ఎవరికి భయం? ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది.
పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? పొరుగు రాజులకు అతడంటే చాలా భయం. మూడవ ప్రశ్నని చూద్దాం. రాజు ఏమనుకునేవాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఈ భూమండలానికి నేనే రాజును అనుకునేవాడు. మరి నాలుగవ ప్రశ్నను చూద్దాం. సుధాముడు ఒకరోజు ఎక్కడికి పోయాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఒకరోజు సుధాముడు అడవికి వేటకు పోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే అడవికి వెళ్ళాడు. మరి చివరి ప్రశ్నను చూద్దాం. రాజు ఎలాంటివాడు? రాజు చాలా బలవంతుడు. ఈ ప్రశ్నకు సమాధానం ఇది. మరొక కృత్యాన్ని చూద్దాం. ఆధారాలతో గళ్లను పూరించండి. పలకపై దీనితో రాస్తారు. పలకపై సాధారణంగా మనం దేంతో రాస్తాం? బలపం. నలుపు రంగు పక్షి. నలుపు రంగులో ఉండేటువంటి పక్షి ఏది? కాకి. కుక్కను దీనితో కడతారు. సాధారణ కుక్కను దేంతో కడతాం? గొలుసుతో కడతాం. నాలుకతో దీనిని తెలుసుకుంటాం. మనం నాలుగుతో సాధారణంగా ఏం తెలుసుకుంటాం? రుచి. బకాసురుని చంపిన బలశాలి. బకాసురుని చంపిందెవరు? భీముడు. మరొక కృత్యాన్ని చూద్దాం. మామిడికాయ, వంకాయ బొమ్మలు గీయండి.